ఒక శక్తివంతమైన ముఖ్యమైన దేవత. ఆమె గురించి కొన్ని ముఖ్య విషయాలు ఇక్కడ ఉన్నాయి. వారాహిమాత ఎవరు? వారాహిమాత సప్తమాతృకలలో 7 అమ్మవార్ల సమూహం ఒకరు. ఈమె విష్ణుమూర్తి యొక్క వరాహ అవతారం నుండి ఆవిర్భవించిన శక్తి స్వరూపిణి. వరాహస్వామికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అని పురాణాలు చెబుతాయి. ఈమె లలితాదేవికి సేనాపతిగా ఉండి భండాసురుడిని సంహరించడంలో కీలక పాత్ర పోషించారు. అందుకే ఆమెను లలితాదేవి యొక్క ప్రధాన సేనాధిపతిగా కూడా భావిస్తారు. రూపం, ఆయుధాలు. వారాహిమాత రూపం కొద్దిగా భయంకరంగా ఉన్నప్పటికీ ఆమె తన భక్తులకు కరుణామయి. ముఖం వరాహ, పంది ముఖాన్ని కలిగి ఉంటుంది. ఆయుధాలు. ఆమె చేతులలో దండం, పాసం, గద, ఖడ్గం, చక్రం వంటి ఆయుధాలను ధరించి ఉంటుంది. ఈ ఆయుధాలు దుష్టశక్తులను నాశనం చేసి ధర్మాన్ని నిలబెట్టే ఆమె శక్తిని సూచిస్తాయి. వాహనం గేదె, మహిషం. ఈమెకు వాహనం. ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు. వారాహిమాతను పూజించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. శత్రు సంహారం. వారాహిదేవి తన భక్తులను చెడు శక్తుల నుండి, శత్రువుల నుండి రక్షిస్తుంది. ధైర్యం మరియు విజయం. ఆమె ఆరాధన వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఏ పని చేపట్టినా విజయం లభిస్తుంది. ధన సంపద. వారాహిమాత సంపద, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. ఆరోగ్యం. ఆయుష్షును పెంచి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తుందని చెబుతారు. పూజా విధానం. వారాహిమాతను ముఖ్యంగా రాత్రివేళల్లో పూజించడం ఆచారం. చాలామంది తాంత్రిక సాధకులు, శ్రీ విద్యా ఉపాసకులు ఈమెను ఆరాధిస్తారు. సాధారణంగా ఆషాఢమాసంలో వచ్చే వారాహి నవరాత్రులు ఈమెకు ఎంతో ముఖ్యమైనవి. ఈ 9 రోజులు ఈమెకు వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తూ పూజలు చేస్తారు. కదంబం, వడపప్పు, పానకం వంటివి ఈమెకు ఇష్టమైన నైవేద్యాలు. సాధారణ పూజలతో పాటు వారాహిమాతకు అష్టోత్తర శతనామావళి మరియు సహస్రనామావళి పారాయణం చేస్తారు.